వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో కరోనా కేసులు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. రోజులాగే ఆర్యవైశ్య నిత్యాన్నదాత నిర్మల్ జిల్లా బాసర గ్రామంలో యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో కరోనా కేసులు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి నిత్యం రాకపోకలు ఉండడంతో నందిపేట మండలంలోని కంటం గ్రామంలో ఏకంగా 43 కరోనా కేసులు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో కరోనా కేసులు రోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి నిత్యం రాకపోకలు ఉండడంతో నందిపేట మండలంలోని కంటం గ్రామంలో ఏకంగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. కంటం గ్రామంలో కుటుంబం గత నెల 30న గ్రామంలో శుభకార్యం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్రలోని బంధువులు కంటం గ్రామానికి వచ్చారు. ఈ కార్యక్రమం జరిగిన 2 రోజులకే నిర్వహించిన కుటుంబంలో 5గురికి లక్షణాలు బయటపడడంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఒకే కుటుంబంలో 5గురు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గ్రామంలో కొందరు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రామంలో ఒక్కొక్కరికి లక్షణాలు వెలుగులోనికి రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కంటం గ్రామాన్ని అదనపు వైద్యాధికారి రమేష్ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓతో పాటు ఆర్మూర్ ఏసీపీ, సిఐ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. గ్రామస్తులంతా సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇక్కడికి పెరుగుతున్నటువంటి కరోనాని దాని గురించి అవేర్నెస్, దాని యొక్క పెరుగుదలకు తగ్గుదల ఏ విధంగా చేయాలనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మన నందిపేట మండల ఎంఆర్ఓ సార్ గారికి, బీడీసీకి, యూత్కి, పబ్లిక్ అందరికీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మనం ఇక్కడ దయచేసి అందరు కొంచెం మనసు ఇక్కడ పెట్టాలి. ఏదో మీరు టైంపాస్కి వచ్చాడు, 4 ముచ్చట్లు చెప్పడం కోసం రాలేదు. పెరుగుతున్నాడు, దయచేసి వినాలమ్మా, ఎవరు మాట్లాడొద్దు. మీకోసం ఇక్కడికి మేము వచ్చింది టైంపాస్ కోసం రాలేదు, ఏదో 4 ముచ్చట్లు చెప్పబెట్టడం కోసం రాలేదు. నందిపేట మండలంలో గతంలో అంటే కరోనా అనేది మీకు ఇలా కొత్తగా ఇప్పుడు మేము చెప్పేదేం లేదు. కరోనా గురించి కూడా మేము ఒక 40 సంవత్సరాల కిందట స్కైలాబ్ పడుతుందని అప్పట్లో అని స్కైలాబ్ పడుతుంది సచ్చిందాలు ఏదో కష్టపడి కొన్ని సంపాదించుకున్న ఇది ఉన్నాయి. ఇవన్నీ మనం అనుభవించాలి. మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు మనం చూడాలి. మన చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు చదివించుకోవాలి, వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలి. చేసుకున్నదే మనం అనుభవించాలంటే ఫస్ట్ మనం పట్టుకుండాలి. అవునా కదా? మనం బ్రతికిలేనప్పుడు ఏది చేసినా వేస్టే. మనిషి ప్రాణం కన్నా మించింది ఏది ఆస్తి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు అన్నారు. అది 100% నిజమైన మాట. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లయితే ఏదైనా సాధించవచ్చు. కరోనా పోయేంత వరకు కొంచెం మనం కంట్రోల్గా ఉన్నట్లయితే కరోనాను మనం జయించగలుగుతాం. మీ కోఆపరేషన్ లేనిది మేము ఎంత చేసినా వేస్ట్. అది ఇప్పుడు పోలీస్ జీపీ అనగా పోయిందంటే ఇట్లా మాస్క్ ఒక ఆయన ఏం చేస్తాడంటే ఇట్లా పెట్టుకుంటాడు.
పోలీసులు వచ్చిరని చెప్పగానే మాకు ఇట్లా ఫైన్ పెట్టుకుంటాడు. మా కోసం చేయకండి మరి, మీ యొక్క ప్రాణాల గురించి, మీ యొక్క కుటుంబం గురించి, దాని గురించి మీరు శ్రద్ధ వహించాలి. దయచేసి అందరికీ పేరు పేరున ప్రజలందరికీ వస్తున్నామంటే సహకరించాలి, దయచేసి సహకరించాలి. మీ ప్రాణాల గురించి, మీ కుటుంబాల గురించి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు కొంచెం అవగాహన చేసుకోవాలి. దయచేసి అవగాహన. టెస్టులు మాత్రం స్వచ్ఛందంగా వచ్చి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సిమ్టమ్స్ వాళ్ళతో వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి తర్వాత. ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ అంటే నిజామాబాద్ పట్టణానికి చెందిన కళావతి చారిటీస్ ద్వారా 2 మాసాలకు సరిపోయిన బియ్యము మరియు నిత్యావసర వస్తువులను కళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. నేడు కళావతి చారిటీస్ ద్వారా సిరికొండ మానదల్ నారాయణపల్లికి చెందిన సురేఖ కుటుంబానికి దర్పల్లి మండల్ గోవింద్పల్లి గ్రామానికి చెందిన పోసాని, అలాగే ఇందల్వై గ్రామానికి చెందిన మాదరి నర్సయ్య నర్సవ్వ కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని కళా శ్రీనివాస్ తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆదేశానుసారం బోధన్ నియోజకవర్గానికి చెందిన ఎన్డీసీసీబీ డైరెక్టర్లు, అన్ని మండలాల టీఆర్ఎస్ పార్టీ ఏపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు లేఖ ద్వారా తెలిపారు. మొహమ్మద్ షకీల్ అమీర్ ఎమ్మెల్యే బోధన్ ఆదేశాల మేరకు బోధన్ నియోజకవర్గానికి చెందిన ఎన్డీసీసీబీ డైరెక్టర్లు, అన్ని మండలాల టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు ఈరోజు వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిని వారి నివాసమైన వేల్పూర్ గ్రామంలో కలవడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గౌరవ మంత్రికి గౌరవ ఎమ్మెల్యే లేఖ ద్వారా అందజేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్స్, బీటీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు మరియు ఇతర సమస్యలు గౌరవ మంత్రికి తెలియజేయడం జరిగింది. ముదోల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు భోస్లే మోహన్ రావు పాటిల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఎంపీ సోయం బాపురావు ఆదేశానుసారం కరోనా సమయంలో లాక్డౌన్ సందర్భంగా చేపట్టిన ఆసుపత్రుల్లో ఆహార వితరణ కార్యక్రమం నిర్విరామంగా 18వ రోజు కొనసాగింది. ముదోల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు భోస్లే మోహన్ రావు పాటిల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఎంపీ సోయం బాపురావు ఆదేశానుసారం కరోనా సమయంలో లాక్డౌన్ సందర్భంగా చేపట్టిన ఆసుపత్రుల్లో ఆహార వితరణ కార్యక్రమం నిర్విరామముగా 18వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండలాలకు చెందిన గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్ రావు పాటిల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ఆసుపత్రుల్లో లాక్డౌన్ ఆశాంతం ఆహార వితరణ చేపట్టడం మూలాన రోగులు, వారి వెంట ఉండే సహాయకులకు ఆకలి పస్తులు తప్పినాయని, కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో మోహన్ రావు పాటిల్ పెద్ద మనసుతో ఆహార వితరణ చేపట్టి మానవతా విలువలను చాటారని పేర్కొన్నారు. ఈ ఆహార వితరణ కార్యక్రమం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి, సీనియర్ నాయకులు కడెల సాయినాథ్, దేవయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ప్రతిరోజులాగే ఆర్యవైశ్య నిత్యాన్నదాత నిర్మల్ జిల్లా బాసర గ్రామంలో యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామానికి చెందిన ఇంటి పేరు మిట్టపల్లి ప్రవీణ్ రెడ్డి సన్ ఆఫ్ రాజారెడ్డి ఈరోజు నిర్మల్ జిల్లా బాసర గ్రామంలో యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. రైల్వే స్టేషన్, గోదావరి ఘాట్, బాసర ఆలయ పరిసర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే వానరులకి కూడా పండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిచ్పల్లి సుభాష్, బాసర గ్రామ యువకులు భవానీ, శివాజీ, సాయినాథ్ పాల్గొన్నారు.
ఆక్స్ఫర్డ్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోవిడ్-19 వైరస్ను ముఖాముఖిగా చూడొచ్చు. అసలైన వైరస్ పరిమాణం కంటే ఇది 80 లక్షల రెట్లు పెద్దది. ఎంతో భయం గొలిపే వైరస్ను ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు. ఇది ఎంత భయాన్ని కలిగిస్తుందో అంత అందంగా కనిపిస్తుంది. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం. దీని తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ప్రపంచాన్ని కుదిపిస్తున్న కోవిడ్-19 వైరస్ ఆకృతిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనం దూరంగా ఉండాలనుకునే వైరస్ను ఇక్కడ మేము ఫేస్ టు ఫేస్ చూస్తున్నాం. అసలైన వైరస్ పరిమాణం కంటే ఇది 80 లక్షల రెట్లు పెద్దది. ఎంతో భయం గొలిపే వైరస్ను ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు. ఇది ఎంత భయాన్ని కలిగిస్తుందో అంత అందంగానూ కనిపిస్తుంది. కొన్ని లక్షల సైంటిఫిక్ డేటాతో వైరస్ కళాకృతిని రూపొందించారు. And the moment of revelation came, I was just taken aback because I thought ఇది పూర్తిగా రూపుదిద్దుకున్నాక చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. కోవిడ్-19 వైరస్ ఎంతో భయంకరమైంది. అది ప్రపంచాన్ని తలకిందులు చేస్తోందనే వార్తలను వింటూనే ఈ కళాకృతిని రూపొందించాం. ఆశ్చర్యంగా ఇది చాలా అందంగా రూపుదిద్దుకుంది. దీని సౌందర్యం ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. it was kind of hauntingly beautiful, and that kind of took me aback. అయితే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఒక ప్రొఫెసర్ దీన్ని ఆవిష్కరించారు. దీన్ని ఇలా చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఇది గత 17 నెలలుగా మనల్ని పట్టి పీడిస్తున్న శత్రువు. దీన్ని ఓడించడానికి మనం ఎంతో పోరాడుతున్నాం. అలాంటిది శత్రువును ఇంత భారీ పరిణామంలో దగ్గరగా చూడటం ఆలోచింపజేస్తోంది. ఇప్పటికీ మనం సాధారణ జీవితానికి దూరంగానే ఉన్నాం. అయితే ఈ వైరస్ను ఇలా ఒక గాజు బాక్సులో బందీగా చేయడం భవిష్యత్తుపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎత్తొండ మరియు మిర్జాపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు మాస్కులు మరియు మజ్జిగ ప్యాకెట్లను బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు పంపిణీ చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, తన వంతు సాయంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మున్ముందు మాస్కులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. నేడు ఎత్తొండ మరియు మీర్జాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు మాస్కులు మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు నేడు కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, తన వంతు సాయంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మున్ముందు మాస్క్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ప్రెసిడెంట్ షాహేద్, ఎత్తొండ ఎంపీటీసీ కల్పన హనుమంతు, కోటగిరి అరుణ్ కుమార్, బర్ల గోవింద్, దిలీప్ పటేల్, తాయూబ్ ఆనంద్, సాయగౌడ్, మహతాబ్, మొగులబాయ్, ప్రవీణ్, మస్తాన్, రఫీ, ప్రసాద్, సూరిబాబు, విజయ్, మాజీ ఎంపీపీ పవన్, ఎంపీటీసీ మనోహర్, ఎంపీటీసీ గంగాధర్ దేశాయ్, సత్యం, ఆయుబ్, దత్తు, మాన్సూర్, మహమ్మద్ షాహబ్, మన్నన్, ప్రశాంత్ గౌడ్, మన్నన్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి లేదు. అటువంటి రోగం ఉన్నది కాబట్టి మీ అందరు గరీబోళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో ప్రతి ఉపాధి హామీ పనిచేసేటువంటి కూలీనాలు చేసుకునేటువంటి ప్రతి గ్రామానికి పోయి మాతోటి శాతమైన కాడికి మాస్కులు ఇస్తూ మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పెట్టింది, తీసుకొచ్చింది గరీబోళ్ళ కోసం. కానీ ఏమవుతుందంటే వీళ్ళు సక్రమంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ దీన్ని సక్రమంగా అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ దీన్ని సక్రమంగా ఉపయోగిస్తలేదు. కరెక్ట్ పని చేయించుకొని మీకు మంచిగా 300-400 కూలి పడేటట్టు చేస్తే మీకు కడుపు నిడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అదే 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 చెప్తున్నా నేనేమంటున్నా, బయట కూలి ఏం నడుస్తుంది 300-400-500 దాకా నడుస్తుంది. సరే వీళ్ళు పని తక్కువ కొద్దిసేపు చేపించుకుంటున్నారు, సగం కూలి. ఎస్ఎఫ్ఐ ఏఐడిడబ్ల్యూఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలో 3వ తరగతి చదువుతున్న
అమ్మాయి మైసమ్మ మైనర్పై మాయమాటలు చెప్పి అమ్మాయిని లైంగిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్ఎఫ్ఐ ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవిపేట మండలం అబంగపట్నం గ్రామంలో 3వ తరగతి చదువుతున్న అమ్మాయి మైసమ్మ మైనర్పై మాయమాటలు చెప్పి అమ్మాయిని లైంగిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బానిలత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. అదేవిధంగా లైంగిక దాడికి పాల్పడ్డ సలీంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోక్స్ చట్టం సెక్షన్ 11 ప్రకారం అమ్మాయిని హెరాస్మెంట్ చేసిన సలీంను శిక్షించాలని అన్నారు. అదేవిధంగా మహిళల భద్రతపై ప్రతి గ్రామంలో షీటీంను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా బాధిత మహిళకు చట్టపరంగా న్యాయం చేయాలని అన్నారు. పోలీసులు కేసును పక్కదారి పట్టించకుండా మహిళకు న్యాయం చేయాలని, లేనిచో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ పాల్గొన్నారు. నవిపేట్ మండలం గ్రామం అబంగపట్నంకి చెందినటువంటి సాయిల్ వాళ్ళ కూతురు మైసమ్మ గత 9 సంవత్సరాల అమ్మాయిని మరి ఈరోజు ఒక ముస్లిం అతను అమ్మాయి పని చేసుకొని ఇంటికి వస్తూ ఉంటుండే మెయిన్ రోడ్లోనే అమ్మాయిని ఎత్తుకపోయి గుట్టలలోకి తీసుకుపోయి లైంగిక దాడి చేయాలని చెప్పేసి పాల్పడ్డాడు. వాణ్ణి మరి పోలీసులు ఇంతవరకు కూడా ఎందుకు వారి కస్టడీలోకి తీసుకోలేకపోతా ఉన్నారు? వాని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలా? ఇట్లాంటి దుర్మార్గం ఈరోజు చిన్న చిన్నారులను కూడా చూడకుండా అమ్మాయిలపైన లైంగిక దాడులు చేస్తూ ఉంటుంటే ఈరోజు మహిళలకు భద్రత అనేది కరువైపోతా ఉంది. ఒకక్కడ రక్షణ కూడా కరువైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ గ్రామస్తులు చూడడం వలన మైసమ్మ ఈరోజు కొంతవరకన్నా గానీ వాని నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు ఫోక్స్ చట్టాన్ని పెట్టాము, వాని వెంటనే మరి కస్టడీలోకి తీసుకున్నామని చెప్పేసి ఒకక్కడ మరి నవిపేట్ మండల ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చి ఈరోజు ఎస్ఐకి డబ్బులు ఇచ్చి వాడు ముస్లిం అతన్ని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి ఒకక్కడ ఆరోపణలు వస్తా ఉన్నాయి. మరి ఇవన్నిటి కాకుండా ఈరోజు ఏదైతే అమ్మాయిలు ఈరోజు లైంగిక దాడులు జరుగుతూ ఉంటే అమ్మాయిలను వెంటనే అమ్మాయిలకు రక్షణగా నిలబడేటువంటి పోలీసు యంత్రాంగం ఈరోజు దుర్మార్గులకు రక్షణగా నిలబడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఐద్వాగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. వెంటనే అమ్మాయికి మరి ట్రీట్మెంట్ గాని అట్లాగే అమ్మాయి అసలు ఏ విధంగా మరి అమ్మాయికి పాల్పడ్డటువంటి మరి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో దీని మీద పైన వెంటనే మరి విచారణ జరిపించాలా, అమ్మాయి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడింది. దీంతో రైతన్నలలో ఆశలు చిగురుస్తున్నాయి.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి ఆశ్రయం కల్పించకుండా సాధారణ ప్లాస్టిక్ పట్టాలతో ఏర్పాటు చేసిన షెడ్లో ఉంచి అన్నం నీరు పెట్టకుండా చావుకు కారణమైన కొడుకు కోడళ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కేసు పూర్వ పరాలను వివరించారు. సూర్యాపేట జిల్లా మూతే మండలం తుమ్మగూడెం గ్రామంలో తేదీ 27/5/2021న 90 సంవత్సరాల వయసు గల నల్లు రామచంద్రారెడ్డి అతని భార్య అనసూర్యమ్మ 80 సంవత్సరాలు ఒకే షెడ్డులో మరణించడంతో గుట్టు చప్పుడు కాకుండా వృద్ధుల మృతదేహాలని పూడ్చివేశారు. ఇద్దరు వృద్ధ దంపతులు ఒకేసారి చనిపోవడం ఏమిటనే అనుమానాలు గ్రామంలో రేకెత్తాయి. దీనితో గ్రామస్తులు ద్వారా సమాచారం అందుకున్న మోతే పోలీసులు తుమ్మగూడెం గ్రామానికి చేరుకుని వృద్ధ దంపతుల మరణానికి గల కారణాలను ఆరా తీయడంతో కొడుకు కోడలు బాగోతం బయటపడింది. వృద్ధ దంపతుల కొడుకు నాగేశ్వర్ రెడ్డి అతని భార్య లక్ష్మి ఇద్దరి నిర్లక్ష్యం, నిరాధారణ, అశ్రద్ధ వల్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సరైన ఆశ్రయం, పోషణ కల్పించకపోవడంతో చనిపోయినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారని గ్రామ పోలీసు అధికారి పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దీనితో వృద్ధుల చావులకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లోతైన విచారణ జరపాలని జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆదేశించడంతో మోతే పోలీసు స్టేషన్ నందు నేరం సంఖ్య 98/2021 ప్రకారం 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని వివరించారు. సంబంధిత అధికారులు ఆధ్వర్యంలో ఖననం చేసిన శవాలను బయటకు తీసి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించామని, చివరికి తల్లిదండ్రుల చావులకు కొడుకు నాగేశ్వర్ రెడ్డి, కోడలు లక్ష్మి కారణమని తేలడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కనీసం భోజనం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఒక సాధారణ ప్లాస్టిక్ పట్టాలతో కట్టిన షెడ్డులో ఉంచడం వల్ల వారు ఎండకు వేడి, వానకు తడిచి చనిపోయినట్లు గుర్తించామని తెలిపారు. మోతే మండలం తుమ్మగూడెం గ్రామ పరిధిలో గత నెల 27వ తారీఖున నల్లు రామచంద్రారెడ్డి మరియు అతని భార్య అనసూయమ్మ అనే ఇద్దరు వృద్ధ దంపతులు ఒకేసారి చనిపోయారు. వారి చావుకు వారి కుమారుడైన నల్లు నాగేశ్వరరెడ్డి మరియు అతని భార్య లక్ష్మి వాళ్ళకు సరైనటువంటి భోజన సదుపాయం కల్పించకుండా, ఇంట్లో ఉంచుకోకుండా పక్కన ఒక షెడ్లో వాళ్ళని ఉంచి వాళ్ళకి టైంకు భోజనం పెట్టకుండా, టైంకు వాటర్ ఇవ్వకుండా, ఇలాంటి సదుపాయాలు ఇవ్వకపోవటం వల్ల చనిపోయారని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ కూడా ఫిర్యాదు చేయటం వల్ల ఇమీడియట్గా ఆ మోతే ఎస్ఐ గారు ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రాజశేఖర్ విచారణకు వెళ్ళి విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఫిర్యాదుతో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ నెల 1వ తారీఖున ఆ ఇద్దరి వృద్ధ దంపతుల యొక్క శవాలను కూడా పూడ్చిపెట్టిన శవాలను మోతే తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో, సూర్యాపేట టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేయించి తర్వాత మళ్ళీ పూడ్చిపెట్టడం జరిగింది. డాక్టర్ల యొక్క పోస్టుమార్టం రిపోర్టుల్లో వాళ్ళు సరైనటువంటి భోజనం లేకపోవటం వల్ల డిహైడ్రేషన్ వల్ల చనిపోయినట్టుగా ఆ పోస్టుమార్టం రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మా దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ఆ కొడుకుని, అదేవిధంగా వారి కోడలైనటువంటి లక్ష్మిని ఈరోజు అరెస్ట్ చేసి వారిని కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం అయినది. సరిపోయిందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో కరోనా కేసులు, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.
రోజులాగే ఆర్యవైశ్య నిత్యాన్నదాత నిర్మల్ జిల్లా బాసర గ్రామంలో యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.